guys, welcome to our YouTube channel. మా అక్క పెళ్లి ఫ్రెండ్స్, షీ ఇస్ మై సిస్టర్. పెళ్లి షాపింగ్ అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది చార్మినార్, ఇంకా బేగం బజార్ అండ్ పత్తర్గట్టే కదా, అందుకని చెప్పేసి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ నేను బ్యాంగిల్స్ అయితే చెక్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. మనకు అన్ని కలర్స్ లో కావాల్సి వస్తుంది కాబట్టి నేను మల్టీ కలర్ ఉన్నది తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని 100 రూపీసే. మనకు బ్యాంగిల్స్ కొనాలంటే మినిమం 100 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 100 రూపీస్ పెట్టింది అయితే బ్యాంగిల్స్ అసలు ఏమీ రావు. మినిమం 100 అయితే బడ్జెట్ ఉండాలి మనకి ఏ సింగిల్ పీస్ తీసుకోవాలన్నా. తర్వాత జ్యువెలరీ తీసుకుందామని చెప్పేసి ఈ షాప్లోకి అయితే వచ్చేసాను. బట్ చాలా ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి అండ్ డిజైన్స్ కూడా యావరేజ్గానే ఉండే, సో ఏం తీసుకోలేదు. ఫస్ట్ పెళ్ళి అనగానే పక్కా ట్రెడిషనల్ వేర్ ఉండాలి, సో టాప్స్ తీసుకుందామని చెప్పేసి ఈ షాప్లోకి అయితే వచ్చాను. బట్ కలెక్షన్ అంతా బాగాలేదు, హోల్సేల్ షాపే, బట్ ప్రైజెస్ ఎక్కువగా అనిపించాయి నాకు. బ్యాగ్ ఇట్లా వేసుకోవచ్చు కదా. Show. Groom. She's a groom. గ్రూమ్ బ్రైడ్. కరెక్ట్ అయిపోయింది కదా. మాకు కలెక్షన్ ఎందుకు నచ్చలేదు అంటే ప్రింట్స్ అంతగా బాగాలేదు అండ్ ఫ్యాబ్రిక్ కూడా యావరేజ్ రేయాన్ లోనే ఉంది, కాటన్ లో అయితే లేదు. సో మాకు డిజైన్స్ నచ్చలేదు అండ్ ప్రైస్ కూడా ఈ సింగిల్ పీస్ 450 అని చెప్పారు. 450 పెడితే మనకు బ్రాండ్స్ లోనే వస్తుంది, ఇక్కడ ఎందుకులే అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాం. అండ్ ఇవి ప్రింట్స్ కూడా మాకు అంతగా నచ్చలేదు, సో వెళ్ళిపోయాం అక్కడ నుంచి. దెన్ ఫుడ్ ఫేర్ అన్నా తీసుకున్నాం, అదైనా దొరుకుతుంది అనుకుంటే వాళ్ళు మినిమం 450 అయితే చెప్తున్నారు. 450 పెట్టి అది 2 టైమ్స్ కూడా రాదు, వేస్ట్ అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకుందాం లేదా బయట నార్మల్ షాప్లో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ సెట్స్ వచ్చేసి హల్దీ సెట్స్ మనకి 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనకు హల్దీకి కావాల్సిన సెట్స్ మాత్రం చాలా ఉన్నాయి. బేరం ఆడితే మేబీ 150 అలా ఇస్తారు అనుకుంటా. ఇక్కడ వాళ్ళు వీడియో తీయండి మమ్మల్ని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్ గా నాకు ఏం కావాలని చెప్పేసి నాకు మైండ్ లో ఉండే అన్నమాట, అందుకనే అసలు ఏం నచ్చట్లేదు, నాకు కావాల్సిన ఏం దొరకట్లేదు అక్కడ. నేను ఏం తీసుకోవట్లేదు అని చెప్పేసి మా అక్క నన్ను లాక్కెళ్ళిపోతుంది. అరే ఇలా తీసుకోరా ఈ మ్యాట్ బ్లాక్. कितना भैया? 100 सुषमा అది కూడా బాగా అందరికి సెట్ అయ్యేలా షేప్ తీసుకో. అట్లా బాగా ఇది బాగుందిరా, గుడ్డిగానే ఉన్నారా. కొంచెం బెటర్ ఒక్కడి మీ అందరికంటే నాకే కొంచెం బెటర్. स्टार्टिंग प्राइस कितना होता है? ये वाला गोल्ड का कितना होता है? गोल्ड का 30 रुपीज से स्टार्ट है, 200 तक है. ये वाला 100 रुपीज. 30. ये 30. ये कितने से स्टार्ट होता? It's an artificial one, silver color, and it's exactly the same. 150, 200. Thank you. Stella. ఇక్కడ నాకు ఈ ఫ్యాన్సీ నెక్లెస్ కొంచెం నచ్చింది, ఎందుకంటే నా డ్రెస్ కి సెట్ అవుతుంది అని అనిపించింది చూడగానే. ఇట్లా కూడా బాగుంది కదా. చార్మినార్ కి జస్ట్ పక్కనే ఈ కుర్తా షాప్ అయితే ఉంది, బట్ మాకు అస్సలు ఏం నచ్చట్లేదు అక్కడ. ఆ ప్రైజెస్ కూడా ఎక్కువ అనిపిస్తున్నాయి అండ్ కలెక్షన్ చాలా దారుణంగా అనిపించింది, అసలు ఏం నచ్చట్లేదు. ఆ కుర్తా సెట్స్ కూడా 1500. అంత తిరిగినా ఏం దొరకట్లే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఇంకా కుర్తాస్ ఈ రోజు మనకి ఇంకా దొరకవని చెప్పేసి బయట నార్మల్ షాప్స్ లో తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి అనుకొని వెళ్తుంటే మధ్యలో నాకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి. ఎవరికైనా కావాలంటే చూడొచ్చు అని చెప్పేసి అలా వీడియో తీసాను, అంతా నేను తీసుకోలేదు. దెన్ కొంచెం బిర్యానీ తినేసి స్వీట్ కోసం వెళ్ళాను షాప్ వెళ్ళి. మ్యాంగో లస్సీ ఇంకా షాదూద్ మలాయ్ అక్కడ ఫేమస్ అంట కదా, అందుకని చెప్పేసి అవి ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్ళాం. అంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను, బట్ మా సిస్టర్ ట్రై చేయలేదు, సో తనకి తినిపిద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. టేస్ట్ మాత్రం అంతా మిల్కీగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్, లైక్ నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చెప్తారో అలా ట్రై చేస్తున్నాను.
क्या बात करना कुछ भी आपको जो आती है वो। चार्मिनार का दुआ आपके पास हमेशा बहुत अच्छा प्लेस है। क्यों अच्छा है? चार्मिनार है ना। चार्मिनार है इसलिए अच्छा है। क्या मिलता है यहाँ पे? गाजर मिलता है, गाजर मिलता है, जूस मिलता है, मिलन शॉप का जूस मिलता है। फ्री में देते हैं क्या? 100 वाला ना, 100 वाला, एवरीथिंग 100, ये भी 100 का है। 100 చార్మినార్ చుట్టూ తిరిగేసి అసలు ఏం కొన్నామో కూడా తెలియకుండా, అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా అలా తిరిగేసి మేము దెన్ యాక్చువల్గా మాకు స్టోరేజ్ బాక్స్ కావాల్సి ఉండే, సో అందుకని చెప్పేసి గల్లీలలో నుంచి పత్తరగట్టి అయితే వెళ్ళిపోయాం మేము. అలాగే నాకు వెళ్ళిపోతాయి. దొంగ 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 నడుస్తుంది అనుకున్నాడు. మేమంటాం ఇది వచ్చేసి మనకు బేగం బజార్ ఏరియా. ఇక్కడ మనకు పెళ్లికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది. పీటల దగ్గర నుంచి చెంబు వరకు ఎవ్రీథింగ్ మనకు దొరుకుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం మనకు స్టోరేజ్ బాక్సెస్ చూడడానికి. ఇక్కడ స్టోరేజ్ బాక్స్ వచ్చేసి 120 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనం షాపింగ్కి వెళ్తే ఒకటే షాప్ లో చెక్ చేయం కదా, అందుకని చెప్పేసి ముందుకెళ్ళి ఇంకో షాప్ లో చెక్ చేసాం. అక్కడ మాకు స్టార్టింగ్ ప్రైస్ 50 నుంచి చెప్పారు. సో 50 రూపీస్ బాక్సెస్ బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసి అక్కడ తీసుకున్నాం. ఈ షాప్ లో తీసుకోకుండా ఆల్మోస్ట్ ఒక 5 బాక్సెస్, అది ఇంకా 2 గాజులు పెట్టుకోవడానికి ఒక 3 బాక్సెస్ అలా తీసుకున్నాం. బాగుండే క్వాలిటీ కూడా. లాస్ట్ లో ఇంటికి వచ్చే ముందు మా సిస్టర్ది చున్నీ రెడీగా ఉందంటే అది తీసుకురావడానికి కేఆర్ కసెట్ అయితే వెళ్ళిపోయాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ గాట్ ఫ్రమ్ చార్మినార్. ఈ మీకు చూపించిన బ్యాంగిల్స్ కాకుండా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి కలర్ కి నాకు డ్రెస్ ఉందన్నమాట. సో ఆ డ్రెస్సెస్ ని మ్యాచ్ చేయడానికి జస్ట్ ఇది ఒక్కటి తీసుకుంటే అయిపోతుంది కదా, అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్యాన్సీ వేర్ కోసం తీసుకున్నాను. దెన్ ఇవి వచ్చి మనకి ఆ బ్యాంగిల్స్ 100 రూపీస్ ఈచ్, అండ్ ఇది వచ్చేసి 70 రూపీస్ పడింది నాకు. అండ్ ఇంకోటి ఫ్యాన్సీగా ఒక నెక్ పీస్ తీసుకున్నాను, అది నాకు 100 రూపీస్ పడింది. చాలా బాగా అనిపించింది, అది కూడా చాలా బాగుంది క్యూట్గా. నేను తీసుకున్న స్టోరేజ్ బాక్స్ కూడా ఇదే 50 రూపీస్ పడింది. చాలా బాగుంది, గట్టిగా ఉంది, క్వాలిటీ కూడా బాగా అనిపించింది నాకు. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి పెళ్లి బ్లాగ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.